హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే జేఈఈ 2026 సంబంధించి మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% రావడం కోసం చాప్టర్ వైజ్ సిరీస్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, వీటికి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇవాళ మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్ చూస్తున్నాము, రైట్? ఇందులో ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది, రెండు క్వశ్చన్లు కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఎన్ని మార్క్స్ మనకి? 2 4s are 8 మార్క్స్, మ్యాక్సిమం 8 మార్క్స్, మినిమం 4 మార్క్స్, రైట్? ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఒకసారి చూస్తే మనకి వెక్టార్ బేసిక్స్, అంటే స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటో ఇక్కడ మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే స్కేలార్ అంటాం. ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు లైక్ మాస్, టైం, లెంత్ ఇట్లా తీసుకున్నప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటే దాన్ని స్కేలార్ అంటాం. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని వెక్టార్ అంటాం. ఇందులో మళ్ళీ మనకి స్కేలార్ ప్రొడక్ట్ చూడాలి. స్కేలార్ ప్రొడక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ తీసుకున్నాం. ఈ రెంటి మధ్య డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ని మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటాగా రాయొచ్చు. దట్ ఈజ్ మాడ్ ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ, మాడ్ బి బార్ ఈజ్ నథింగ్ బట్ బి కాస్ థీటా. అట్లా ఏ బార్ డాట్ బి బార్, దీన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటాం, దీన్నే డాట్ ప్రొడక్ట్ అంటాం. అదేవిధంగా వెక్టార్ ప్రొడక్ట్లో కనుక వస్తే మనం ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ థీటా రాస్తాం. ఇక్కడ ఎన్ క్యాప్ అనేది యూనిట్ వెక్టర్, ఓకే. మళ్ళీ దీన్ని దేర్ఫోర్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి సైన్ థీటాగా రాయొచ్చు. అట్లా మనకి దీనేమో స్కేలార్ ప్రొడక్ట్ అంటాం, ఇదేమో క్రాస్ ప్రొడక్ట్ లేదా వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. వాటి మీద చూడాల్సి ఉంటుంది. స్కేలార్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్, వెక్టార్ ఎడిషన్, ట్రయాంగిల్లా, పారలాగ్రామ్లా ఫార్ములాస్ ఉన్నాయేమో చూద్దాం. యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్. ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక 1 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పీ బార్ అనేది ఒక వెక్టార్ తీసుకున్నాను, దీని మ్యాగ్నిట్యూడ్ నేను కనుక్కుంటే 1 వచ్చింది అనుకోండి, అప్పుడు పీ బార్ అనే వెక్టార్ నేను యూనిట్ వెక్టార్ అంటాను. వాటికి రిలవెంట్గా చూడాలి. అట్లాగే నల్ వెక్టార్, క్యూ బార్ అనే ఒక వెక్టార్ తీసుకున్నాను, దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే 0 వచ్చింది అనుకోండి ఇన్ కేస్, అప్పుడు క్యూ బార్ నేను నల్ వెక్టార్ అంటాను. అట్లాగే పొజిషన్ వెక్టార్, 3 డైమెన్షన్లో కానీ 2 డైమెన్షన్లో కానీ ఒక వెక్టార్ యొక్క పొజిషన్ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్, అట్లా ఒక వెక్టార్ యొక్క పొజిషన్ వెక్టర్ తీసుకుంటాం. దీని మ్యాగ్నిట్యూడ్ చాలా చోట్ల అవసరం అవుతున్నాం. మాడ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ కోషన్స్ తీసుకుంటాం, మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఈ పొజిషన్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, రైట్? తర్వాత రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ కాంపోనెంట్స్ అట్లా చూడాలి. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ చూడాలి. ఇవి జస్ట్ మన కాన్సెప్ట్స్ మొత్తం. అట్లాగే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్లో రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్, లా ఆఫ్ కొసైన్స్ సైన్స్ ఉంటేమో కొసైన్స్ అండ్ సైన్స్ చూడాలి. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్ ఉన్న ఎక్స్ప్రెషన్ చూద్దాం, రిలేటివ్ వెలాసిటీ, రైట్? తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ప్రొజెక్టైల్ మోషన్. ఇందులో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఈక్వేషన్స్ ఉన్నాయి చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, రేంజ్, వీటికి సంబంధించి న్యూమరికల్స్ ఇస్తున్నాడు. అట్లాగే ప్రొజెక్టైల్ ఆన్ హారిజాంటల్ ప్లేన్, ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ చాలా ఇంపార్టెంట్ చూడాలి. తర్వాత రిలేటివ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్, బోట్ రివర్ ప్రాబ్లమ్స్, రెయిన్ విండ్ ప్రాబ్లమ్స్, బోట్ రివర్ ప్రాబ్లమ్స్, రెయిన్ విండ్ ప్రాబ్లమ్స్ చూడాల్సి ఉంటుంది. తర్వాత యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఇక్కడ లీనియర్ వెలాసిటీ వికి యాంగులర్ వెలాసిటీ ఒమేగాకి రిలేషన్, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. అట్లాగే సెంట్రిపెటల్ యాక్సలేషన్,
సెంట్రిపెటల్ ఫోర్స్, వీటికి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూద్దాం. అట్లాగే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్, ఇవి చూడాల్సి ఉంటాయి. రైట్, ఇవి మనకి కాన్సెప్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇవి బేసిక్స్ అన్ని చూడాల్సి ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి? ఇంపార్టెంట్ ఫార్ములాస్కి వచ్చేసరికి పారాగ్రామ్ లాలో వెక్టార్ రెజల్యూషన్ సంబంధించాం. రిజల్టెంట్ వెక్టార్ r is equal to root of a square plus b square plus 2ab cos theta చేయాలి. అట్లాగే డైరెక్షన్ పరంగా tan phi is equal to b sin theta by a plus b cos theta. ఇదేమో మ్యాగ్నిట్యూడ్ అండి, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది డైరెక్షన్, దీని మీద బిట్స్ ఇస్తున్నాడు చేయాలి. తర్వాత ప్రొజెక్టైల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొజెక్టైల్ మోషన్లో టైమ్ ఆఫ్ ఎసెంట్, ఒకవేళ టైమ్ ఆఫ్ ఎసెంట్ అడిగాడు అనుకోండి, టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ. టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా యూ సైన్ థీటా బై జీ వస్తుంది. అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే బోత్ టైమ్ ఆఫ్ ఎసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఇక్కడ చూడడం టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి బోత్ టైమ్ ఆఫ్ ఎసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. అప్పుడు యూ సైన్ థీటా బై జీ ప్లస్ యూ సైన్ థీటా బై జీ, 2u సైన్ థీటా బై జీ అవుతుంది. రైట్, అట్లా మ్యాక్సిమం హైట్కి ఎక్స్ప్రెషన్ హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. హారిజాంటల్ రేంజ్ r equal to u square sin 2 theta by g. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ చాలా ఇంపార్టెంట్. ప్రొజెక్టైల్ పాత్ ఈజ్ పెరాబోలా అని ప్రూవ్ చేస్తాం కదా, అది y is equal to tan theta into x minus g by 2u square cos square theta into x square. దీన్నే మనం y is equal to ax minus bx square అంటాం, పెరాబోలా ఈక్వేషన్ అంటాం. ఇది మనకి పెరాబోలా ఈక్వేషన్, పెరాబోలా ఈక్వేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం న్యూమరికల్ చేసేటప్పుడు ఇంకొంచెం డెప్త్ చూద్దాం. తర్వాత రిలేటివ్ మోషన్ అంటే ఒక బాడీని ఇంకో బాడీతో కంపేర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, అంటే బాడీ ఏని బితో కంపేర్ చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పొచ్చు, విఏబి బార్ ఈక్వల్ టు విఏ బార్ మైనస్ విబి బార్. అదే ఒకవేళ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నాడు అనుకోండి, అప్పుడు దీన్నే విబిఏ బార్ ఈక్వల్ టు విబి బార్ మైనస్ విఏ బార్ అట్లా రాయొచ్చు. రైట్, ఓకే. మనం న్యూమరికల్ చేస్తాం కాబట్టి సిరీస్లో వాటిలో చూద్దాం. అట్లాగే ఇంకో కాన్సెప్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇందులో ఏంటి, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ చూడాలి, వి స్క్వేర్ బై ఆర్. వి అంటే వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ, ఆర్ రేడియస్ అవుతున్నాం. దట్ ఈక్వల్ ఒమేగా స్క్వేర్ ఆర్, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ మనకేం తెలుసు అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్. కాబట్టి ఇక్కడ వి బదులు ఆర్ ఒమేగా రాస్తే మనకి ఒమేగా స్క్వేర్ ఆర్ వస్తుంది. అట్లాగే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంవి స్క్వేర్ బై ఆర్. తర్వాత బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములే ఏ చాప్టర్లో, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకేనా, కొంచెం ఎక్కువగా ప్రొజెక్టైల్ చూడాల్సి ఉంది మీరు. ప్రొజెక్టైల్ పాత్ ఈజ్ పెరాబోలా కదా. ప్రొజెక్టైల్ కనుక చూస్తే ఒకసారి చూద్దాం డయాగ్రామ్. ఇందులోని టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, హారిజాంటల్ రేంజ్, మ్యాక్సిమం హైట్, అవి ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఇది హారిజాంటల్ డైరెక్షన్, ఇది వర్టికల్. ఒక ఆబ్జెక్ట్ నేను ప్రొజెక్ట్ చేశాను, ప్రొజెక్ట్ చేస్తే దీని యొక్క పాత్ పెరాబోలా. ఇక్కడ ఇచ్చినటువంటి మనం ఇనిషియల్ వెలాసిటీ యూ, ఇది 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది. హారిజాంటల్ కాంపోనెంట్ యూ కాస్ థీటా, వర్టికల్ కాంపోనెంట్ uy is equal to u sin theta. రైట్, ఇది ఆరిజిన్. ఇక్కడ మనకి మ్యాక్సిమం హైట్ అంటే ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది. ఈ మ్యాక్సిమం హైట్కి ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసాము మనం, మ్యాక్సిమం హైట్ హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. తర్వాత రేంజ్ అంటే ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇక్కడి నుంచి ఇక్కడ కదా ఎత్తు మీద పడింది, ఇక్కడికి ఉన్నటువంటి దూరాన్ని ఇది రేంజ్ అంట. ఆర్ రేంజ్కి ఈక్వేషన్ ఇదిగో, ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ.
టైమ్ ఆఫ్ ఎసెంట్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఈ రెండింటిని కలిపి టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అట్లా ఎక్స్ప్రెషన్స్ చూడాల్సి ఉంటుంది, రైట్. ఈ ప్రొజెక్టైల్ పాతే పారాబోలా అన్నాం. దానికి ఈక్వేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. y is equal to tan theta into x minus g by 2u square cos squared theta x square, రైట్. దీన్ని tan thetaని a అనుకుంటాము, ax మైనస్ ఇది g by 2u square cos squared theta ని b అనుకుంటే bx square. This is the expression for parabola. Projectile path is idam projectile path is parabola. ఇక్కడ యాంగిల్ థీటా. ఈక్వేషన్ y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. వీటికి రిలవెంట్గా న్యూమరికల్స్ కూడా చేద్దాం. డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, 2 క్వశ్చన్లు కూడా రావడానికి అవకాశం ఉంది, రైట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ కలుద్దాం. నా ఛానల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నారమ్మా, చాలా థ్యాంక్స్ అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పూర్ణ అకాడమీ అనే ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.